యా శ్రీనివాస్ గౌడ్పై చట్టపరమైన చర్యలు అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం, శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్టు ఆరోపణలు, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానల్ నిర్వహణ, లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసులు, రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి నోటీసులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లయితే క్లియర్గా మనకైతే తెలుస్తూ ఉంది. సో ఆయన టీజీఓ భవన్ని ఏ విధంగా తన సొంత ప్రయోజనం కోసం వాడుకున్నాడో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. యా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పేరిట గృహ కొల్పలో లీజుకు తీసుకున్న భవనాన్ని స్వప్రయోజనం వాడుకున్న వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఈ వ్యవహారంలో శ్రీనివాస్ గౌడ్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హౌసింగ్ బోర్డు అధికారులు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. టీజీఓ వ్యవస్థాపక చైర్మన్ హోదాలో సంఘం కార్యాలయం కోసం శ్రీనివాస్ గౌడ్ 2013లో హౌసింగ్ బోర్డు నుంచి 3 అంతస్తులను లీజుకు తీసుకున్నారు. అయితే అందులో ఒక అంతస్తులో తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనం కోసం వాడుకున్నారనే విషయాన్ని ఇటీవల నూతనంగా ఏర్పడిన టీజీఓ కార్యవర్గం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స్టడీ సర్కిల్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు, కార్పొరేట్ తరహాలో క్యాబిన్ ఏర్పాటు చేసినట్లు, అందులో ప్రైవేట్ ఛానల్ నిర్వహించినట్లు హౌసింగ్ బోర్డు గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు లీజు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ హౌసింగ్ బోర్డు అధికారులు శ్రీనివాస్ గౌడ్కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం భవనంలోని 3 అంతస్తులు నూతనంగా ఏర్పడిన టీజీఓ ఆధీనంలో ఉండటంతో వారికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే పాత కార్యవర్గ హయాంలో జరిగిన లీజు ఉల్లంఘనలతో తమకు సంబంధం లేదని టీజీఓ ప్రస్తుత అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు హౌసింగ్ బోర్డుకు సమాధానం ఇచ్చారు. మరోవైపు 33 ఏళ్లకు గాను కూర్చుకున్న లీజు ఒప్పందాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తూ శ్రీనివాస్ గౌడ్ తిరిగి హౌసింగ్ బోర్డుకు నోటీసులు పంపారు. పైగా అధికారులపై ఆయన ఒత్తిడి చేయడంతో శ్రీనివాస్ గౌడ్ తమను బెదిరిస్తున్నారంటూ వారు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అంశంపై విచారణ చేయాలని, శ్రీనివాస్ గౌడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఇదిలా ఉండగా నూతనంగా ఏర్పడిన టీజీఓ అవసరాల కోసం 2 అంతస్తులు కేటాయించేందుకు యోచనలో హౌసింగ్ బోర్డు ఉంది. ఈ మేరకు హౌసింగ్ బోర్డుకు టీజీఓ మధ్య చర్చలు జరుగుతున్నాయి. సో మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఇంకా చాలా కేసులు అంశాలు ఆయనపై ఉన్నాయి. ఆ అంశాలను కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చాలా రకాల ఈరోజు భూ కబ్జాలు ఉన్నాయి, అనేకమైన అంశాలు. అందుకే ఆయన బీజేపీలో పోయేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆయన బీజేపీలో పోతే కూడా కొంత రిలీఫ్ ఉంటుందనే దాంట్లో కూడా ఆయన ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు విచారణకు ఆదేశించి తెలుస్తూ ఉంది. సో ఆయన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకా చాలా విషయాలు కూడా ఆయన పైన చర్యలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున చర్యలు పూనుకున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది.